అయితే క్యాంపింగ్లు అయితే ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మా లచ్చం అయితే వచ్చింది. అమ్మతుడు గురించి ఇలాకెళ్ళి మీరు ఫుడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు. మీరు ఏదైనా అవైలబుల్గా ఉంటాయి. ఇలా నుంచి వచ్చిన ఆకులను పట్టినట్టు మా పూరోడు పని నుంచి వచ్చిన ఆకును మన పేపర్ని పట్టిండు. పాపం పూరోడు అయిపోయిండు. అంతేనా మధ్యలో అయితే పూర్వం చూసి పొట్టు పొట్టు నవ్వుతాడు. మధ్యలో ఆడు అనుకున్నాడు రీచోడు నా దగ్గర నీళ్ళ కింద ఉన్నాయి. అరే మిడిల్ సపోర్ట్ నీ దాంట్లో ఇప్పుడు ఉన్నట్టున్నారు. నేను మంచిగా పడుకున్నా. అందులో పడుకుంటే మొత్తం నిరానెత్తుకపోయారు మొత్తం. రిచ్ బాబు నువ్వు బయటకు వెళ్ళి బాబు కొంచెం రా. ఏంది ఇవాళ దాకా లొల్లి పెడతావు పిల్లలతోటి? పాపం అలా నువ్వు పుట్టినా వాళ్ళు హాస్పిటల్ పాపం పండుకున్నారు. బాగా దెబ్బలు తాకినాయి. వాళ్ళు వండుకున్నట్టున్నారు. చూడు చూడు గ్యాస్ ఇప్పుడు ఎట్లా కొడతాం. జయ్యా ఎట్లా ఎగిరింది తీసినా నాకు ఉక్కిది. అందుకే నా పెద్దోడు. హలో గైస్, నేను మీ సాయిల్ కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజ్ వర్షక్. మేము ఈ రోజు చేయబోతున్నాం బ్రిక్స్ తో కట్టిన ఇల్లులలో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. గైస్ అప్పటి తీరు అయితే క్యాంపింగ్లు అయితే ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మా లచ్చం అయితే వచ్చింది. ఇక్కడ పొడుపు కథలు బిడుపు కథలు అన్నీ మీకు ఎంటర్టైన్ చేయడానికి అందరు వచ్చారు. ఇప్పుడు మన కెమెరామ్యాన్ అందరికి మా నానమ్మ చెప్తావా? చెప్తాగా. అయ్యో ఎక్కిచ్చిన కష్టపడా నిచ్చనేసి మరి గైస్ ఇప్పుడు ఏదో చిట్టీలో ఏదో మడత పెట్టి ఇచ్చాడు మా అన్న. ఇప్పుడు మా నాన్నమ్మ అయితే వేస్తుంది. వేసినట్ట ఎద్దుదా పైకి వేయాలి. ఇట్లా పైకి అయితే ఒక్కొక్కటి మెల్లగా తీసుకుందాం. ఎగవాడు అవసరం వేసింది. తీసుకో ఏం కాదు తీసుకో ఏం కాదు. ఇక నువ్వు తీసుకో. భగవాన్ గాయస్ నాకైతే పోయినసారి అయితే మీరు చూసిర్రు మిడిల్ వచ్చింది. ఇప్పుడు అయితే ఇచ్చొచ్చింది. లోపలికి వెళ్తున్నా చూడండి. నువ్వు రిచ్ అనే కూల పట్టుకుంటానే వచ్చిన ఫుడ్ వచ్చింది చూడండి. 2 చిప్స్ అవి ఇది ఒకటి. మనకి ఎక్దమ్ డైరెక్ట్ వాటర్ క్యాన్ వచ్చింది చూడండి. ఇక మీరే చూడండి బయట పెట్టి వాటర్ క్యాన్. ఇక వాళ్ళ సంగతి ఎంతో మనకు తెలియదు. ఒక రిచ్చోడు పూరోడు ఎట్లా వచ్చిందో మనకు తెలియదు. ఇక మనమైతే బందోబస్తు మిడిల్ రిచ్. మనమైతే బందోబస్తు పోయిన వీడియోలో నాకైతే మిడిల్ వచ్చింది. కొంచెం కష్టపడ్డా. ఈ రోజు నాకైతే మంచిగా రిచ్ వచ్చింది. ఆ డంస్లో పండుకుంటా. నాకు 2 సార్లు ఏమైనా చూసుకున్నా సంబంధం లేదు. ఇప్పుడైతే నా మిడిల్ హోమ్ టూర్ చూడండి. ఇప్పుడైతే వెళ్తున్నా. ఇదిగో మనకు వచ్చేసి ఒక బింగో 2 బింగోలు ఒక గ్రేజీలు అయితే చిప్స్ అయితే వచ్చింది. అట్నే మనకు వాటర్ బాటిల్ అంతే ఫ్రెండ్స్. అయిపోయినాయి. ఇక ఆ పూరు వాళ్ళ సంగతి ఏంటో ఇక మన తెలియదు. సారీ గాయస్, నేనైతే ఒకటి మర్చిపోయినా. నాకైతే ఇది ఒకటి వచ్చింది. నేను వెనకాల పెట్టుకొని మర్చిపోయినా. ఇది ఒకటి మనకు మొత్తం ఎన్ని నీకు ఫుడ్ ఐటమ్స్? మొత్తం నాకు ఫుడ్ ఐటమ్స్ ఒకటి ఇది, 2 చిప్స్, ఒకటి ఇది బ్రో చీజ్ గాయస్, ఒకటి వాటర్, 4 మొత్తం 5 ఇక మొత్తం మంగవాడ గురించి. ఇలాకెళ్ళి మీరు ఫుడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు. మీరు ఏదైనా అవైలబుల్గా ఉంటాయి. ఇలా ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక 2 టమాటో చిప్స్, ఒక క్రేజీ రోల్, ఒక వట్ట, ఒక వాటర్. ఈ వాటర్ పైన సలాడ్ వచ్చింది. మీకు సలాడ్ వచ్చినాయి గైస్ మీరు చూసుకోవచ్చు. ల్యాడర్ పోవాలనుకున్నా ఇందులోకి వెళ్ళి వెళ్ళిపోవచ్చు. కిందికి పడుతుంది. నువ్వు గాల పట్టుడు అవసరం. కింద పడ్డాక పడతా అయిపో. చీటింగ్ ఆడదని పట్టినా ఏమైంది? కింద ఇక నువ్వు ఇలా సర్వే అవుతావు అలా సర్వే అయ్యి. నిన్ను మరి ఎందుకు రాగైనా మంచిగా చీటింగ్ ఆడిండా లేదా మీరు చూసిర్రు? చీటింగ్ ఆడి విసిరేసింది. మా అబ్బా పైన విసిరేసినప్పుడు ఫస్ట్ క్యాచ్ పట్టింది ఎవరు? మేమా ఆయన పూరోడా? పూరోడికి ఫస్ట్ క్యాచ్ పడితే పూరోడు వచ్చిండు. అయిపోయాడు. చెక్క పెట్టుకోవచ్చు. పెట్టుకోరా ఏదైనా పెట్టుకోని నీకు వండుకునేటట్టు ఏదైనా పైనుంచి వచ్చిన ఆకులను పట్టినట్టు మా పూరోడు పైనుంచి వచ్చిన ఆకును మన పేపర్ని పట్టిండు.
పాపం పూరోడు అయిపోయింది. పూరోడు గైస్ మధ్యలోడు అయితే పూర్వం చూసి పొట్టు పొట్టు నవ్వుతాడు. మధ్యలోడు సెట్ అయిండు. ఇక మా లచ్చ కూడా సెట్ అయిపోయింది ఈడ. ఇక రిచ్ ఐ యామ్ ద రిచ్. అవ్వా ఏక్ బార్ దేక్. చూడండి గైస్ మీరే మీరు పడుకోవచ్చు, బయటికి రావచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. 5 లీటర్ల క్యాన్ తానం చేయొచ్చు. తానం చేయొచ్చు, పొద్దున ట్రే కూడా పోవచ్చు. గైస్ ఇప్పుడు నాకైతే ఒక బింగో వచ్చింది, క్రేజ్ రోల్ వచ్చింది. ఏది తిన్నాను అర్థమైంది. ఫస్ట్ అయితే ఇది తింటా, ఇది పోయింది. ఇది తిన్నాక ఇది నైట్ తింటా. ఇక లంచ్ ఇదే, ఇక మనకి నైట్ ఇంకేం లేదు. ఇక తింటావా తింటావా? తింటా. సో గాయస్ నాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ 4 ఐటమ్స్ వచ్చినాయి. నేనైతే తినబోయేది బింగో చిప్స్. ఇంత తక్కువ తింటాను మిగతా ఐటమ్స్ నాకు కావద్దా? నాకు దానం నాకు ఇయ్యచ్చు. ఇయ్యా రిచ్ అని అడుకో. రిచోడు ఇస్తాడని వాళ్ళ దగ్గరనే లేదు. ఏం తింటారు వాళ్ళు? పాపం బతలాడుకోమని ఇస్తా ఇప్పుడే. నాకు వాళ్ళకి కాదు, మా కెమెరామెన్ కథ ఒకటి ఇస్తున్నా. అబ్బో ఒక్కటి ఇయ్యా, నేను నాకు తెలంగాణ కావాలంటే 2-3 ఇస్తా. 2-3 ఇస్తా. చీ రిచోడు ఏ అదే వద్దు, నాకు ప్యాకెట్ ఇస్తా అంటే చెప్పు. ఇగో మా గ్యాస్ చూడండి. ఏంటిదిరా? పిల్లికి పిచ్చిన వేయనోడు 2-3 ఇస్తాడంట కేవలం. నాకు ఒక్కటి ప్యాకెట్. కెమెరామెన్కి నేను ఇస్తారా? మీరు ఇజోడు కురోడా మిల్లోడా 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 ఇజోడు. ఇగో కెమెరామెన్కి ఇవ్వాలి మనం కూడా. ఇగో నేను ఇస్తాను. అటు అయితే ఒక బింగో ప్యాకెట్ దొబ్బిన గైస్. మీరు వాటర్ పోయి. మా దగ్గర 2 ఉన్నాయి, వాటర్ నీ దగ్గర 2 ఉన్నాయి. అరే నన్ను అడుకోర్రా ఇస్తా. అమ్మతుడు గాయస్ వీళ్ళు క్యాన్ ఆడుకోబెట్టున్నారు. అంతే క్యాన్ దగ్గర పెట్టుకున్నా. ఇప్పుడు నువ్వు తింటానా? సంగతి తింటానా? నువ్వు మిడిల్ ఊరిలో వచ్చినా వాళ్ళు తింటా అంటే ఊరిలో వచ్చినాయా? వాళ్ళు తింటా అంటే నీకు కూడా తినబుద్ది అయినా? సరే తిను. ఇప్పుడైతే వీళ్ళు అందరు తింటారు గాయస్. ఇంక కూడా తింటా. మా నాన్నమ్మ కూడా తింటాంది. ఏ నువ్వు ఆడ సర్వేగా నడు ఆడికి పో ఆడికి. అబ్బా మంచిగా వండుకుంటాను ఆడ. అమ్మతో నిలబడతారు ఇప్పుడు. గైస్ రిచోడు పూర్వం దగ్గర అడుగుతాడు. రే మిల్లోడా నువ్వేనారా? అబ్బో మళ్ళీ ఇటు. అరే అలా మున్సిపాలిటీ మాట్లాడి ఇల్లు మొత్తం గుడిపిస్తారా నువ్వు? దానికి జేసీబీ అవసరమారా? గాయస్ ఆడు అనుకున్నాడు రిచోడు. నా దగ్గర నీళ్ళ కింద ఉన్నాయి. అరే మిడిల్ సపోర్ట్ నీ దాంట్లో నా ఇప్పుడైతే క్యాన్ ఇన్నే ఉంచుకుంటా. క్యాన్ ఇన్నే ఉంచుకుంటా. అడుగుకి ఇస్తా లేతే లేదు. అరే నా బాటిల్లో పోయి విను మూతిదిరా. నీ బాటిల్ కాదు నా బాటిల్. పురోడా ఎవరు పురోడా ఏం చెప్తాడు? ఈ మిల్లుడు ఏం చెప్తాడు? ఎవరు మిల్లుడా? ఎవరాడు క్యాన్ ఏదిరా? నీ క్యానా? నీ క్యాన్ ఎక్కడిది?
నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు? నేను ఇక్కడనే పెట్టుకున్నా. క్యాన్ లేవచ్చు. క్యాన్ ఏది? క్యాన్ ఎక్కడ చెప్పు? క్యాన్ ఎక్కడ? క్యాన్ ఎక్కడ? ఏ కలర్ క్యాన్? బ్లూ కలర్ క్యాన్ రా. గ్రీన్ కలర్ క్యాన్. చికెన్ వాటర్ పోసిండా పోయలే రాత్రి 12 అయితే గిరికొచ్చేమో చెప్తాను. నీళ్ళు నీకు ఎక్కడ క్యాన్ నీకెందుకు వచ్చిందిరా? అమ్మ తోడు గాయస్ ఇగో క్యాన్ మొత్తం నీళ్ళని కథం చేసింది పురోడు. అడుగుతే చెప్పొద్దు 2-3 నీళ్ళు బాటిల్ ఈడు మంచిగా ఈడు దొబ్బి ఈడు కూడా నీళ్ళు దొబ్బిండ్రా తెచ్చు. గాయస్ ఇగో వీళ్ళిద్దరేమో అనుకున్నట్టున్నారు. నేను మంచిగా పడుకున్నా. పడుకుంటే మొత్తం నీళ్ళని కప్పారు వీళ్ళు. మొత్తం క్యాన్ కథం చేసి పంచాయతీ అంతా పంచాయతీ అంతా మావ చెప్తుంది. నడు మీరు నడు 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 పెద్ద నాడు వచ్చావా? యోగి క్యాన్ అంతా మరి నేను పడుకున్నప్పుడు రుచికం దగ్గర నుంచి కథం చేశారు. పంచాయతీ నువ్వే చెప్పాలి. నువ్వు ఇక మరి వీళ్ళిద్దరు ఉన్నారు నా మధ్యలో. దొరికితే మాత్రం ఇంటికి దొరికింది క్యాన్. వీళ్ళింటికాడ దొరికిందా? అయితే వీళ్ళిద్దరు కలిసి ఇకమాత్ చేసి తీసుకొచ్చినట్టున్నారు కదా. మరి ఉంచలేరా? నీళ్ళు లెవెల్ వచ్చావా? కొన్ని ఉన్నాయి క్యాన్ నింపుకొచ్చుకున్నాయి. ఏమి తెలియదు. అది ఆడికెళ్ళి నేనే తెచ్చి ఆడ పెట్టి మొత్తం వీడియో స్కిప్ చేసినట్టున్నాడు. అవునా? నా ఇంటి పక్కన ఉన్నాడు రిచ్. ఐఎమ్ రిచ్. ఇది ఉన్నాడు. అయితే ఈయన అడిగిన క్యాన్ ఏదో అంటే నాకు తెలియదు అని చెప్పాను. ఇద్దరంగా సత్య వరకు ఇక్కడ పక్కకుంటుంది ఇక్కడ. మరి అడగచ్చు కదా బిడ్డ. తీసుకోబోద్దేనమ్మా తీసుకున్నాం అంతే అంటారా? మరి అడగచ్చు. దూపు అవుతుంది కదా ఆయనకు. గెలవడం అంటాడా? అండాలి అడగాలి. రిచ్ కిట్లక ఇల్లు కట్టుకోను. ఐఎమ్ రిచ్. ఐఎమ్ రిచ్. ఇల్లు కట్టుకో. క్యాన్ ఎత్తుకోపోతావు మత్తు నీళ్ళు రేపు. సారీ చెప్పాను. సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ అంటే చెప్పింది బిడ్డ. గైస్ రిచ్ సారీ చెప్పాను. చెప్పాను సారీ చెప్పాను. రిచ్ సారీ అని చెప్పు. చెప్తా నేనున్నా. నువ్వు సారీ చెప్పు. సారీ సారీ రిచ్ మీరు కొడతారా? మనం పురోడు కొడతారు. మనం పోదాం పారా. అమ్మో గాయస్ ఇది బయట పెడితే మొత్తం దొంగలెత్తుకుపోతారు. ఇంట్లో పెట్టుకుంటారు. ఏడవంటావు మరి? అనుకో మళ్ళా అంటాడు తీసి ఆడు వాడేసి క్యాన్ ఎత్తుకొని పోతావు. ఆ నీళ్ళు మొత్తం కూడా పోతావు. మీలోడు దొంగ ఉన్నట్టున్నాడు. పురోడు దొంగ ఉన్నట్టున్నాడు. అందుకే నేను సపరేట్ క్యాన్ లోపలికి కచ్చుకున్నాను. నా సామాన్ బయట ఉన్నాయా? అబ్బో నా చెప్పులు ఉన్నాయి. రిచ్ బాబు నువ్వు బయటకి వెళ్ళి బాబు కొంచెం రా. ఏంది మన పూర్వం మిల్లు అడుగురు. ఎందుకు ఏమంటాడు కూడా? ఏమంటాడు? వాళ్ళు ఎత్తుకపోయి చూసినావా నువ్వు? వాళ్ళతో మాట్లాడు ఫస్ట్. పొగలు బాగున్నట్టు కదా. నేను రిచ్. అరే నీ సంగతి చెప్తా. వాళ్ళని తీసుకొచ్చి నా ఇంటి ముందు సరేరా మిడి లే బాబు. ఏంది బాబు వరదాకా లొల్లి? ఇంతకుముందు రిచ్ అయిన క్యాను పూర అయిన ఎత్తుకెళ్ళినట. ఇంతకుముందు మీ దగ్గరకు వచ్చినాను. నువ్వు చూసినావా? చూసినా. ఎత్తుకపోయి చూసినావా? చూసినా. ఆయన లేపుదాం అట్లా నాతో అంటగా. బాబు పూలు బాబు లేవండి. ఇట్లా దొంగతనం చేసే తప్పు కదా. ఆడు బాగా రూబా మాట్లాడాడు. ఆడు బాగా రూబా మాట్లాడిందంటే నువ్వు దొంగతనం చేసే తప్పు కదా. ఈయన చెబుతాడు కదా. అబ్బాయి ఉన్నాడు కదా. ఈయన ఆడు కూడా పడుకున్నాడు. ఈయన తీసుకున్నావా? మరి ఒక్కళ్ళ పేరు ఎందుకు చెప్పినావు? మీ ఇద్దరం కలిసి పాల్పడి నీళ్ళు అంటే బాగా నేను రిచ్ అనుకుంటా. రూబాబు ఎత్తాను. అందుకు రూబాబు ఉన్నావు. కొంచెం రండి మీరు సంగతి చూద్దాం. రిచ్ రా బాబు. నీకు తోలు పలుగుతాయి.
బయటికి వస్తే ఉడకపోతుంది. ఏంది మళ్ళీ పంచాయతీ పెట్టి నీకు వచ్చినావురా? మేము ఉన్నాగా నువ్వు గంత గట్టిగా మాట్లాడుతున్న కారణం ఏంది? రిచ్ ఎవరికి రిచ్? నా ఇంటికి నేను రిచ్. నీ ఇంటికి నువ్వు రిచ్ అయితే మరి వీళ్ళతో నీ రిచ్ ఎందుకు? మీరు రోడ్డు మన పూరోడు క్యాంతం తను చేసుకోపోయారు. తీసుకోపోక చూసినవా నువ్వు? చూసిండ్రు. అయినా నీ పిల్లలు ఆయాలరా, నీ కొంచెం కొట్టాలి. నువ్వు వాళ్ళ మీద అట్లా ఉరుకుడు తప్పు కదా నీది. పూరోడు నా ఇంటికి ఒక్కసారి నా ఇంటి తోడు జరుగుర్రా. మీరు జరుగురు నా ఇల్లు అని ఇల్లు ఏదో జాగ్రత్త నేనే కట్టుకోరా అని చెప్పి నేనే పైసలు ఇచ్చిన ఇద్దరికి. దిక్కులేక ఏదో సాయం చేసినావు, సాయం చేసినట్టు ఉండాలి కదా. మరి వాళ్ళింటికి పోయి వాళ్ళిండాలకు పోయి నువ్వు లొల్లి పెట్టు తప్పు కదా. అబ్బాయి వీళ్ళు ఏదో చెప్పాలా ఆడతారు వీళ్ళు. నేను ఇట్లా అన్నా వీళ్ళు నువ్వు లేనప్పుడు ఇగో ఇట్లా అడిగిట్లా. సరే బాబు మీరు ఒక తప్పు తీసుకెళ్ళి ఇప్పుడు ప్రూఫ్ కాదు మాకు ప్రూఫ్ అవ్వచ్చింది కదా అవసరతలు కట్టు తీసుకున్నదట కదా. చెప్పు నువ్వే చెప్పినవాడు కదా. నేను చెప్పలే. ఇప్పుడు రిచ్ అంటాడు కదా. ఇచ్చాడా నా మీద మీరు కారణం చేశారు కదా. ఇప్పుడు అవ్వ క్వశ్చన్ మన పుట్టుకొత్తలు అడుగుదంట చెప్పుదాం రసీదులు కట్టినది మనం ముగ్గురంతా దెబ్బలు తిందాం. నడుగురు అవ్వ ఇగో గ్రౌండ్ లోకి వచ్చిన అవ్వ చెప్పిగా నువ్వు చెప్పిన దానికి ఎవరు తప్పుతుంది అల్లం కొట్టు. నేను ఒకటి చెప్తా మీరు వింటారా? వింటాం అవ్వ. పొంగ కాలిపోతుంది రాంగ బరువుతుంది ఏంటిది చెప్పండి. ఏమవ్వ ఉన్నది బకెట్ పోతుంది బాయిలకు రాంగ నీళ్ళతో మీదకి వస్తుంది. ఓకే నీకు రెండు పాయింట్లు ఎక్కువ, నీకు దెబ్బలు చిన్న. ఇప్పుడు దెబ్బలు ముడిజాపు చేజాపు గుడి చుట్టూ నల్లనా గుళ్ళె తెల్లనా? గుడి చుట్టూ నల్లనా గుళ్ళె తెల్లనా? గిన్నెమంటాడు సైలెంట్ కూర్చొని నిల్చుండు. కాదు చెప్పండి. కాళ్ళు గుడ్డు నేను 2 సార్లు ఛాన్స్ ఇస్తా, 3వ సారి కొడతా. దెబ్బలు పడుతుంది అందుకే అంటాను కదా. ఇగో మా తెలియదు తిరుగుర్రా కొట్టుగా కొబ్బరికాయ నేను అడుగుతామా మీరు చెప్తారా? నేను అడుగుతా మీరు చెప్పండి. చెంబుల అమ్ము అమ్ముల చెంబు అంటే చెంబుల అమ్ముల చెంబు. చెంబుల అంబుల చెంబు అంట వాటర్ కాదు. చెంబుల అంబుల చెంబు కదా. ఉన్నది ఉన్నది నీకు తెలుసా? చెంబుల అంబుల చెంబు ఏందిరా? అంబుల చెంబు నీకు తెలుసా? ఈ కొత్త సత్రం నేను చూడలేదు కానీ చెప్పు మీరు ఒకసారి. కొబ్బరికాయ అమ్ముల చెంబులు ఇట్లా చెప్పన్నా మధ్యలో ఇంటికి పవర్ ఉంటది. చెంబులు అవ్వట అవ్వ చెంబు అట. సరే సరే కొట్లాడకుండ్రి లొల్లి పట్టుకోకుండ్రి. సరే ఇక పోండ్రి. ఈ పిల్లలు వస్తున్నాయి కొంచెం పోండ్రి ఇక పండుకోండ్రి. కొంచెం తలిగిన చాలా బాగా చేయాలి. ఇతను చాలా ఇప్పుడు నన్ను గౌరించి పడుతుంది. అయితే నేను బెటర్ అనుకున్నా. గజ 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 అట్లా అంటే మీరు అన్నారా? నేను కాదు. నేను మంచిగా ఉన్నా. ఇగో లొల్లి పెట్టుకోకుర్రి బిడ్డల. చూసిన వాళ్ళు ముఖం వాళ్ళు చూసుకున్న వాళ్ళు పోనీ అని వదిలిపెడతాన్నా. లేకపోతే నా కట్టె ఎరుగుతుంది మళ్ళీ ఒకసారి లొల్లి పెడితే. సరేనా? పోండ్రి మీ రూమ్లలో మీరు పండుకోండి. సరేనా? ఇయో మరేమో అమ్మ యోగిన సంగతో ఏమంటున్నాడంటే అబ్బవేంద్ర మీరు బతికి లేకపోతే సంపెత్తా అంట అన్నాడు. మీరు వేరు కదా అట్లా ఏ రిచ్చాడు 12 అవసరం
ఎంటర్టైన్మెంట్ చేయవా చెత్త నీ ఫ్యాన్స్కి? అత్తన్న ఒక్క నిమిషం మా యారం. అరే మీరు సంగతి చెప్పి ఇంతసేపు లొలి పెట్టింది మనం పాటలు పాడుకుందాం, మంచి ఎంజాయ్ పాడుకుందాం. ఇప్పటిదాకా మనం లొల్లి పెట్టుకున్నాం అని చెప్పుకున్నాం. పూర్వం దగ్గరకు పోయి రాబో మనం పిలిచినాం రా, మనం లొల్లి మనం ఆడుకున్నాం రా, పూలని పిలుస్తాను. ఇంచేపు లొల్లి పెట్టిండ్రు చూసిరా ఫ్రెండ్స్. ఇంచేపు లొల్లి పెట్టి మళ్ళీ ఆటక నచ్చి ఇగో ఏమాడదాం. గుడిసెలో ఉన్నా పాపా ఇగో ఓకే పాట పాడు రిచ్చాని నువ్వు నీ కానీ రావాలి మా కాదు. పాడు నువ్వు రిచ్చాని నేను పాడవాడ, మీరు పాడలేదు డాన్స్ చేస్తా. ఏయ్ మళ్ళీ అవ్వలేస్తుంది మెల్ల మెల్లవాడు మెల్లగా అవ్వలేస్తుంది. రిచ్చని పూర్వని ఇల్లుని కూడా దొరకకుండా అందుకునే అనుకో ఎండి బొక్క కాదు మొత్తం నాకైతే కూతురు కాదు. నేను పాట పాడా బాయ్, నేను రిచ్చని పాట పాడా. చలో అవదారు పంపారు పూర నిలబెత్తలేదారా మీకు? పాట పాడమంటే పాడతారా రిచ్చని కోసం? దేనికిరా పాట? మంచిగా ఇప్పటిదాకా వెళ్ళింది కదా, మంచిగా పిలుస్తున్నామని పాట పాడదామని చెప్పి మన ముగ్గురం వచ్చి వచ్చిన గ్రౌండ్ లోకి. పాడమంటే పాడతలేదు కదా. ఫస్ట్ రిచ్చని ఎదురు కొట్టిండు అన్ని రావాలి అన్న రిచ్చని వాడా మీరు వాడాలి అంటాడు. పాట పాడాలి. నేను వచ్చిన బాయ్ పాట పాడదాం డాన్స్ చేస్తా. అమ్మున్నది కదా కట్టాడుకుంటారా కట్టాడుకుంటారా పండేదో చక్కగా పండు బాబులారా రండి మీరు కాదు చెప్తాండ్రు లొల్లి పెట్టుకుంటాండ్రు నన్ను లేపుతాండ్రు నాకు నిద్ర పడతలేదు. మీరందరు కూకున్నారు కదా, మంచిగా ఒక పాట పాడు ఉండే ఒగోలు వెనుక ఒగోలు. ఫస్ట్ నువ్వు వాడు రిచ్ పాడు, ఫస్ట్ రిచ్ వాడు ఏదన్నా కానీ పాడు, నీకు నోటికి వచ్చింది. నిన్ను వీడను నీడను నేనే పాడతాం చెప్పు. అమ్మ పాడేటోడు ఒక్కని వాడన మన మమ్మల్ని నిన్ను వీడను నీడను నేనే కలల రాత్రంతా డబ్బా నిద్రపోని చదువు మనల్ని, మనమంతా నిద్రపోని చెడు డబ్బను తెల్లందాకా మనం నువ్వు నాని ఏం వాడాలి? కట్టున్నది తొందరగా కావాలి. ఒక అమ్మున్నది మా ఊరున్నది సతాయిస్తుంది నన్ను కొడుతుంది ఊకే మనప్పుడల్లా లేదు సతాయిస్తుంది. అవ్వా 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 నీకు దండాలవ్వా. మా సాయికి మగింది కారా, సాయికి మగింది ఇవాళ. నాకు తెలుసు మా మమ్మ ప్రేమిస్తే మా నాన్నమ్మ ప్రేమిస్తుందని, నా గుండెకు తెలుసు మా నాన్న ప్రేమిస్తుందని, సరదాకైనా కట్టబడి కొడతానే ఉంటది చూడొర్రి. రిచోని అయితే రోజు కొడుతూనే ఉంటది చూడొర్రి. ఈ రిచోనికి బాగా బల్పు ఉన్నది, రిచోనికి బాగా అరే మీరు ఏం బాధపడకూడదు, రేపటి నుంచి మీకు నా పాట ఇదే. పాట అంతేనా? ఇక పాడినాక అవి చాలా ఇంకేమైనా చెప్తారా? అదే మరి
చెప్పనలేరా అవ్వ కొడుతుంది చెప్పనలేరా. పాపం మళ్ళీ నువ్వు కొట్టినా వాళ్ళ ఆశతో పాపం పండుకున్నారు, బాగా దెబ్బలు తాకినాయి, వాళ్ళు వండుకున్నట్టున్నారు. చూడు చూడు గ్యాస్ ఇప్పుడు ఎట్లా కొడతావు. జయ్యా జయ్ ఎట్లా ఎగిరింది చూసినా నాకు ఉక్కిది, అందుకే నాకు పెద్దోడు. వీడికి అత్తే ఏదో ఒక ఫుడ్ దొరుకుతుంది గాయస్ దీనికి, అందుకే వస్తుంది తింటుంది మంచిగా. మనోళ్ళు వాళ్ళు ఇవ్వాలి. గాయస్ మీరు చూసుకున్నట్టు సూర్యుడు అయితే వచ్చిండు, మన ఓవర్ నైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆడు నైట్ అంతా పడుకోరాడు, పడుకోలేదంతా పడుకుంటాక ఇప్పుడు సో గాయస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ అయితే మీకు నచ్చిందని అయితే కోరుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.